గుర్తుపెట్టుకోవాలి. మీరు పౌలు గారిని యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ప్రాంతంలో దర్శించారు? దమస్కు వెళ్తున్న మార్గంలో. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం తీసేయండి అందరూ కూడాను. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం మనందరం చూసుకుంటూ ఉన్నాం అన్నమాట. చూడండి, అక్కడ మనం చూసుకోగలిగితే కనుక దమస్కుకు ఆయన ప్రయాణం చేయొచ్చు. ఇందుకే దమస్కుకు ఆయన ఎందుకు వెళ్తున్నారు? పౌలు గారు దమస్కుకు ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన శిష్యులందరినీ చంపడానికి అని చెప్పేసి దమస్కు ప్రయాణమై వెళ్తూ ఉన్నారన్నమాట. నిజానికి మీకు అందరికీ మంచి విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నారు. చూడండి, మొట్టమొదట యెరూషలేములో, అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు ఉంటున్నటువంటి యెరూషలేములో సంఘం స్థాపించబడింది. ఆదిమ సంఘం ఎక్కడ స్థాపించబడింది? యెరూషలేములో స్థాపించబడింది. స్టెఫనుని చంపిన తర్వాత వీళ్ళంతా చెదిరిపోయారు. చెదిరిపోయి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు? సమరయ, గలిలయ, యూదయ, ఈ 3 ఉండే ప్రదేశాలు అన్నమాట ఆ రోజుల్లో. వీటన్నిటికీ కూడా చెదిరిపోయారు వీరంతా. అక్కడ కూడా చెదిరిపోయిన తర్వాత సువార్త ప్రకటింపబడుతూనే ఉంది. ఇప్పుడు పౌలు గారు దమస్కు మార్గంలో ఎందుకు వెళ్తున్నాడంటే, ఇలా చెదిరిపోయిన వాళ్ళు, దమస్కు ఒక దేశానికి రాజధాని. ఎవరైనా చెప్పగలుగుతారా? దమస్కు ఒక దేశానికి రాజధాని. ఆ దేశం ఇప్పటికీ కూడా ఉంది, అదే పేరుతో పిలువబడుతుంది. సిరియాకి రాజధాని దమస్కు. ఓకేనా? సిరియా రాజధాని దమస్కు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని, సిరియా అనే ప్రాంతం అప్పటి నుంచి ఇప్పటికి అదే పేరుతో నిలబడి ఉంది అన్నమాట. దేవుని యొక్క బైబిల్ గ్రంథం నుంచి కూడా మనందరికీ పాత నిబంధనలో కూడా మీకు అందరికి గుర్తుంటే కనుక సిరియా సైన్యాధిపతి అయిన నయమానుకు కుష్టు కలిగెను. ఇది తెలుసు కదా మీ అందరికీ, రాజు గ్రంథంలో రాయబడుతుంది. కాబట్టి సిరియా దేశం పేరు ఎప్పుడు మారలేదు. అప్పటి నుంచి ఉన్న సిరియానే ఇప్పటికీ ఉన్న సిరియా అన్నమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, చెదరిపోయిన వారు సిరియా దేశానికి కూడా వెళ్ళిపోయారు. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రకటింపబడుతుందన్న విషయము ఈ పౌలు గారికి తెలిసింది కాబట్టి దమస్కుకు వెళ్ళి అక్కడ ఉన్న వారందరినీ చంపేయాలని చెప్పేసి ఆ పత్రికలు తీసుకొని బయలుదేరారనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దమస్కు మార్గంలో పౌలుని కలుసుకోవడం, ఇది మీకు తెలియాల్సిన మీకు అందరికీ ఆల్రెడీ నేను చెప్పాను. ఒకసారి ఆ వచనం మాత్రం చూపించి తొందరగా వెళ్ళిపోతాను. చూడండి, మనందరికీ తెలుసు 4వ వచనము, 9వ అధ్యాయం 4వ వచనము. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవరని అతను అడుగా, ఆయన నీవు హింసించుచున్నా యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళి అక్కడ నువ్వు ఏం చేయవాలో అది నీకు తెలుపబడదని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడి, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినందున ఏమీ చూడలేకపోయారు కనుక వారు అతనిని చేయి పట్టుకుని దమస్కులోకి నడిపించి, అప్పుడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనక ఉండెను. ఈ పరిస్థితి సౌలు గారికి ఎదురైందనమాట. సౌలు గారికి 3 దినములు కన్నులు ఏమీ కనిపించకుండా ఉన్నాయి, అన్నపానములు ఏమి పుచ్చుకొనక దిగులుతోటి బాధతోటి ఉన్న పరిస్థితి. అయితే ప్రభువైన దేవుడు చూడండి, దమస్కులో ఒక 10వ వచనం కూడా చూడండి, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు, ఈ అననీయ అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు అనమాట. ఆ భక్తుడికి ప్రభువే దర్శనంలో కనిపించి ఇదిగో ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఇదిగో నేను అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాన్ని విచారించుము. ఇదిగో అతను ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అని ఒక మనుషులు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తల మీద చేతులు చూచి ఉన్నాడని చెప్పాడు. ఈ అననీయకి దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి సౌలు తల మీద చేతులుంచి ప్రార్థన చెయ్యి, అతడికి కన్నులు రాబోతున్నాయి అని చెప్పినప్పుడు అననీయ ఏమంటున్నాడు చూడండి 13వ వచనంలో. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని, ఇక్కడ కూడా నీ నామమును బట్టి ప్రార్థన చేయవాలందరినీ బంధించడానికే వచ్చాడు. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తాడు అంటే, వచ్చి ఆయన ఒకవేళ పౌలు కనుక నేను కనుక వెళ్ళి అతని మీద ప్రార్థన చేస్తే అతనికి కన్నులు తెరవబడిన తర్వాత కూడా మమ్మల్ని అందరినీ పట్టుకోవడానికి వచ్చాడు దేవా, అంతే తప్పించి అతను ఏమీ మార్పు చెందలేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా నమ్మటం లేదనమాట. అయితే చూడండి, అందుకు ప్రభువు 15వ వచనం, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతరులను నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు.
దగ్గర ఫుట్ నోట్ల కింద తెలుగు బైబిల్ ఏమని రాయబడిందో చదవండి ఒకసారి. 3వ వచనంలో పాత్ర అయి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైంది కదా? ఇక్కడ చూసారా, సంఘాన్ని ఎంతగానో తన ప్రజలను ఎంతగానో హింసిస్తున్నటువంటి వారిని దేవుడు ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాడో చూడండి. మీకు అందరికీ కూడా తెలుసు, బయట భక్తుల జీవితాల్లో చాలా మంది, ఇప్పుడున్నటువంటి భక్తుల జీవితాలు చాలా మంది ఎగ్జాంపుల్స్ గా, లేకపోతే వాళ్ళ టెస్ట్ మనీస్ చెప్పుకుంటున్నప్పుడు వినండి, చాలా మంది వినండి, వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు ఆ టెస్ట్ మనీస్ లో, ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, ఒకప్పుడు నేను వాళ్ళని వీళ్ళని కొట్టేవాడిని, లేకపోతే ఒకప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకుండా చాలా హింసగా వాళ్ళందరినీ హింసించేవాడిని, కానీ ఈ రోజు నేను సేవ చేస్తున్నాను, నేను కూడా ప్రభువుని ప్రకటిస్తున్నాను. ఇలాంటి సాక్ష్యాలు ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప భక్తుల జీవితాలు మనం వింటూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ పౌలు గారి గురించి కూడాను అననీయాకి దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామమును భరించుటకు ఇతడును నేను ఏర్పరచుకొనిన సాధనము. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నటువంటి పాత్రలు మనందరం కూడా ఒక సాధనము అంటే ఒక పాత్రగా నువ్వు వాడబడాలి దేవుని యొక్క పనిలో అని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి వాడివైనప్పటికీ, నీ జీవితం ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడాను దేవుడు నీ ద్వారా నా ద్వారా ఆ పని చేపించుకోవాలని మనను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. పౌలు గారు చూడండి, వెంటనే ఆ మాటలకు లొంగిపోయాడు. అక్కడ తర్వాత అననీయ అతని దగ్గరికి రావడము చూడండి, అదంతా మనందరికీ తెలుసు. ఆ తర్వాత 19వ వచనం దగ్గరికి రండి. 19వ వచనం దగ్గరికి వచ్చేస్తే పిమ్మట అతనికి దృష్టి వచ్చేసింది. 18వ వచనంలో పిమ్మట అతను దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచు వచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత మొట్టమొదటగా ఆయన ఏమని ప్రకటిస్తూ ఉన్నారు? యేసే దేవుని కుమారుడని ప్రకటించుచు వచ్చాను. అంతకు ముందు దాకా ఏం చేయాలనుకున్నాడు? యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళందరినీ అసలు యేసు అనే పేరు ఎక్కడ వినపడకూడదని చెప్పేసి వెళ్ళినటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మీరు బాగా గ్రహించి చెప్పాలి. అంటే ఫస్ట్ పౌలు గారి సువార్త ఎక్కడ మొదలు పెట్టారు? దమస్కులో, అంటే సిరియాలో మొదలుపెట్టారు, యెరూషలేములో కాదు. యెరూషలేములో ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి పేతురు గారు వీరు ఇక్కడ సేవ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఒక పక్క సంఘము పేతురు గారి ద్వారా స్థిరపరచబడుతూ, ఇటువైపు పేతురు అపోస్తలులు ఇక్కడ సంఘాన్ని స్థాపించి ఇక్కడ వాక్యం ఇలా వెళ్ళిపోతూ ఉంది. కానీ పౌలు గారిని దేవుడు ఎలా వాడుకుంటున్నారో చూడండి. ఆయన సువార్తను అన్యజనులకు ప్రకటించడానికి దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ యెరూషలేములో ఉన్నదంతా కూడా ఇశ్రాయేలీయులు, యూదులే. దీనికి వారి ప్రజలు వాడబడతారు. అసలు మనందరం ఒకసారి చూసుకుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు తనను గురించి తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు చూడండి. ఆయన యొక్క జీవితం గురించి చెబుతూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చూసుకుందాం. చూడండి, 5వ వచనం నుంచి చూసుకుందాం. 8వ దినమందు, అందరికీ ఏంటి? 8వ దినమందు సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడనై. అతనికున్న క్వాలిఫికేషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. అతనికున్న క్వాలిఫికేషన్, అతనేమి నార్మల్ వ్యక్తి కాదు. ఇశ్రాయేలీయులు అంటే దేవుని బిడ్డలు. చూడండి, నేను 8వ దినమే సున్నతి పొందున్నాను, ఇశ్రాయేలు వంశపు వాడిని, బెన్యామీను గోత్రంలో పుట్టాను. 12 గోత్రాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఇశ్రాయేలుకు 12 గోత్రాలు ఉన్నాయి. చివరి గోత్రం బెన్యామీను గోత్రం. బెన్యామీను గోత్రం వాడిని, మరలా హెబ్రీయులకు సంతానమై ఉన్నాను నేను, మరలా ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడిని. ఆ దినాలలో ఏదైనా హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉండాలంటే ఇవి ఉండాలన్నమాట. అన్నిటిలో టాపర్ అవుతారు. అంటే ఇంక ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడు అంటే పెద్ద యాజకులు అనమాట. వాళ్ళంతా కూడా ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నేను ఏం చేస్తున్నాను అంటే 6వ వచనం చూడండి ఒకసారి. ఆసక్తి విషయంలో సంఘములు హింసించువాడినై ఉన్నారు. అప్పుడు నేను ఎలాంటి వాడినని చెప్తున్నారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. నేను ఈ గోత్రం ఉంది నాకు, లేకపోతే ఈ యొక్క వంశంలో పుట్టాను. మన జీవితాల్లో కూడా చాలా మంది నా వంశము, నా రక్తము ఇవన్నీ చెప్పుకొని తెగ గొప్ప ఫీల్ అవుతుంటారు కదా. ఇవన్నిటినీ కూడా నేను ఒక పక్కకి నెట్టేస్తున్నాను అని చెప్పడానికి. ఆసక్తి విషయంలో నేను ఉన్నాను. ధర్మశాస్త్రం నీతి విషయం అన్నింటిని ఇంటిని అయినను. 7వ వచనం చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం దగ్గరికి రండి అందరూ. అయినను
వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. హల్లెలూయా హల్లెలూయా. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తాన్ని నష్టముగా ఎంచుకుంటుంది. ఇవేమి నాకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇది మన జీవితాల్లో మనం తెలుసుకోవాలి. ఆయన జీవితం నుంచి, ఆయన జీవితంలో నుంచి మనం నేర్పిస్తుందంటే, నేను ఆ గోత్రంలో పుట్టాను, అసలు చూసుకుంటే నేను ఎంత గొప్పవాడిని, నేను పరిచయుడిని, లేకపోతే అది ఇది, ఇవన్నిటిని బట్టి నాకు ఎక్కడికైనా గౌరవం వచ్చేస్తుంది. కానీ నాకు ఇవన్నీ కూడా అవసరం. వీటన్నిటిని నష్టంగా ఏం చేసుకొని కేవలం క్రీస్తు నిమిత్తం శ్రమ పడటానికే నేను ముందుకు వెళ్ళబోతూ ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి చూడండి, పౌలు గారు మళ్ళీ అపొస్తలుల కార్యం దగ్గరికి వచ్చేసేది, ఆయన ఆ విధంగా సంఘాన్ని సంఘం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం మనం ఇప్పుడు చూసుకున్నాం కదా. యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచు వచ్చెను. 21వ వచనం చూడండి అందరూ. 9వ అధ్యాయం 21వ వచనం అపొస్తలుల కార్యము. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనము చేయవాడు ఇతడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల మీదకు కొనిపోవటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పాను. చూసారా, ఎవరు నమ్మటం లేదు. నేను యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నానంటే అంతకు ముందు వరకు చంపినటువంటి అతడు ఇప్పుడు మనందరి దగ్గర కూడా వచ్చి ఏం చెప్తాడు అంటే, ఇదిగో యేసే క్రీస్తు అని చెప్తే మనందరం కూడా పొరపాటు నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏం చేస్తాడు? ఇప్పుడు మనందరినీ కూడా చంపేస్తాడేమో. ఇది ఇంకొక ట్రిక్ ఏమో, ఇది ఇంకొక ప్లాన్ ఏమో అవుతుంది, యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళని చంపేయడానికి అని చెప్పేసి పాపం ఎవ్వరూ కూడా ఆయనను నమ్మలేదు. కానీ ఎక్కడైతే సమాజ మందిరం, ఆ పదం వాడుతున్నప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోండి, సమాజ మందిరం ఉంది అంటే అక్కడ యూదులు ఉంటున్నారు ఎక్కువ మంది అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కూడా చూడండి, ఇక్కడ చర్చ్ ఉంది అంటే అర్థం ఏంటి? అక్కడ క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉంటేనే చర్చ్ అనేది ఉంటుంది. ఆ రోజులో కూడా దమస్కులో సమాజ మందిరం దగ్గరికి వెళ్ళి ఆయన బోధిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే అక్కడ కొంతమంది యూదులు ఉన్నారు. ఈ యూదుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత, పునరుద్ధానం వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఏమో అవిధేయులైన యూదులు, ఎప్పుడెప్పుడు ప్రభు వారిని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టాలనుకునే యూదులు ఉన్నారు. కొంతమంది యూదులేమో విశ్వాసులైనటువంటి యూదులు అనమాట. కాబట్టి ఈ విశ్వాసులైన యూదులు ఈయన పక్కన నిలబడ్డారు. చూడండి, అక్కడ వచనం చూడగలిగితే 23వ వచనం. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపని ఆలోచించగా, ఇక్కడ సగం మంది యూదులు అవిధేయులు, సగం మంది విశ్వాసులు. ఈ అవిధేయులైనటువంటి యూదులు ఏం చేస్తున్నారు అంటే ఈయనను కూడా చంప ఆలోచిస్తూ ఉన్నప్పుడు వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చును. వారు అతన్ని చంపవల్లని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చుండిరి. ఇప్పుడు యేసుని క్రీస్తుని ప్రకటిస్తున్నాడు ఇతను వచ్చి, ఇతను ఇంతకుముందు చంపమని చెప్పిన వ్యక్తి ఇలా ప్రకటిస్తున్నాడని చెప్పేసి యూదులే కొంతమంది ఆయనను చంపాలని ఆలోచన చేసుకుంటుంటే, అక్కడ చూడండి కొంతమంది విశ్వాసమైన శిష్యులు ఏం చేస్తున్నారు చూడండి. 25వ వచనం. కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపల్లో ఉంచి గోడ గుండా అతని క్రిందకు దింపుతూ ఉన్నారనమాట. అంటే ఎవరికి కనిపించకుండా కోటల పక్కల నుంచి ఆ గంపల్లో దాచిపెట్టేసేసి అతన్ని వారు రక్షించుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా పౌలు గారి యొక్క సువార్త సేవ స్టార్ట్ అయిపోయింది అనమాట. చూడండి, ఇక్కడ మనందరికీ తెలియదు, పౌలు గారు 3 సువార్త ప్రయాణాలు చేశారనమాట. మొట్టమొదట ఆయన చేసినటువంటిది అన్ని జనులకి సువార్త ప్రకటించడం. తర్వాత మళ్ళీ ఆయన అన్ని జనులకు అంత సువార్త ప్రకటించిన తర్వాత దమస్కులో ఆయన 3 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఆయన యెరూషలేముకి తిరిగి రాలేదు. దమస్కులోనే మొట్టమొదట సువార్త ప్రకటించడం జరిగింది. దమస్కులో 3 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించారు. దీనిని మొట్టమొదటి ఆయన యొక్క సువార్త యొక్క ప్రయాణం అంటామంట. మొట్టమొదటి ప్రయాణం పౌలు గారిది. ఆ ప్రయాణంలో ఆయన అన్ని జనులకు మొట్టమొదటి ప్రకటించారు. మళ్ళీ తర్వాత యెరూషలేముకి వస్తారు. యెరూషలేముకి వచ్చిన తర్వాత యెరూషలేములో ప్రకటిస్తారు. యెరూషలేము తర్వాత ఆయన రోమా పట్టణానికి వెళ్తారు. రోమా పట్టణంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న ప్రదేశాలన్నిటికీ ప్రకటిస్తారు. ఇవి మూడు ప్రయాణాలు ఆయనవి. నేను ఒక్కొక్క ప్రయాణం చాలా సమయం పడుతుంది అనమాట. అంటే ఏ ప్రదేశాలకు వెళ్ళారు, ఎవరెవరిని మార్చారు, ఎవరెవరికి పత్రికలు, మనకి ఇప్పుడు పత్రికలన్నీ వస్తుంటాయి చూస్తారు కదా. తర్వాత రోమా పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, గలతీ, ఈ ప్రదేశాలకు ఎప్పుడెప్పుడు ఆయన వెళ్ళారు, ఎప్పుడెప్పుడు వెళ్ళి ఏ ప్రదేశాల్లో ప్రజలను ఏ విధంగా దేవుని వైపు తిప్పారు అనేది మనం ముందు నేర్చుకుంటూ ఉంటాం అనమాట. అయితే ఇప్పుడు కొంచెం విషయాలు మాత్రమే చూసుకుందాం మనము. చూడండి, ఒకసారి 11వ అధ్యాయం దగ్గరికి రండి. 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేస్తే కొన్ని వచనాలు చూపిస్తాను. 11వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే 26వ వచనం చూడండి. 26వ వచనం 25 నుంచి నేను చదువుతాను. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సులకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోక్యకు
తోడుకొని వచ్చెను. వారు కలిసి ఒక సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు అనే పేరు బైబిల్ గ్రంథంలో ఉందా అంటే ఉంది. క్రైస్తవులు క్రీస్తును నమ్మిన బిడ్డలే క్రైస్తవులు. అయితే ఈ క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే దమస్కులో ఒక ప్రదేశం పేరే అంతియోకియా. ఆ అంతియోకియా అనే ప్రదేశంలో బర్నబా అనేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు పౌలు గారు ఈ విధంగా 3 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తున్నప్పటికీ కూడాను శిష్యులైనటువంటి వారు చాలా మంది నమ్మలేదు. ఎవరు? ఏ శిష్యులు? అపోస్తలులు నమ్మలేదు. ముఖ్యంగా పేతురు గారు వీళ్ళు ఉన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభు చేత ఏర్పరచబడిన 12 మంది. ఈ 12 మందిలో వాళ్ళే పౌలు గారిని పాపం నమ్మలేదు. కానీ బర్నబా అనే ఒక శిష్యుడు మాత్రము పౌలు గారిని నమ్మి ఆయనతో పాటు ప్రయాణం చేసి అనేక చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఉపయోగపడ్డారనమాట. ఇక్కడ అదే సంగతి తెలియపరుస్తున్నారు. 25వ వచనం దగ్గర అంతటా అతడు అంటే అతడు ప్లేస్ లో బర్నబా అని రాసుకోండి. ఆ బర్నబా గారే సౌలును వెతుకుటకు తార్సులకు వెళ్ళి, ఆయన్ని పాపం ఎవ్వరు నమ్మకపోయేసరికి పౌలు గారు తార్సులోనే కూర్చొని అక్కడే వాక్యం చెప్పుకుంటూ ఉన్నారనమాట. కానీ బర్నబా గారికి ఎక్కడికి వెళ్ళినా కానీ పౌలు గారే జ్ఞాపకం వస్తా ఉన్నారు. అందుకే మరలా వెళ్ళి తార్స్ అనే ప్రదేశానికి వెళ్ళి అతన్ని కనుగొని అతన్ని మరలా తీసుకొని వచ్చి వీరిద్దరూ కలిసి ఒక సంవత్సరం పాటు వాళ్ళు చేసిన వాక్య బోధ వలన ఆ యొక్క సంఘము అంతియోకియలో శిష్యులు ఫస్ట్ గా క్రైస్తవులు అనబడి. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ మళ్ళీ నేను కొంతసేపు అయిన తర్వాత అడుగుతాను. ఏ ప్రదేశంలో వాళ్ళు క్రైస్తవులు అనబడ్డారు చెప్పాలి తొందరగా. ఏ ప్రదేశంలో వాళ్ళు అన్నారు? ఓకే. ఒక పక్క ఇక్కడ పౌలు గారి సువార్త ఈ విధంగా సాగుతూ ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి 10వ అధ్యాయం దగ్గరికి రండి. 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేస్తే కనుక ఇక్కడ పేతురు గారు వాళ్ళు సంఘం ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతుందో చెప్తాం. పేతురు గారి ద్వారా అనేక మంది బాప్తిసం పొందుకుంటూ వచ్చేస్తూ ఉన్నారనమాట. చూడండి, పేతురు గారు 9వ అధ్యాయం 32వ వచనం దగ్గరికి రండి. 9వ అధ్యాయం 32వ వచనం దగ్గరికి. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేస్తూ యుద్ధంలో కాపురమున పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏళ్ల నుండి మంచం పట్టి ఉండిన అయినయ్య అని ఒక మనుషుని చూచి పేతురు, అయినయ్య, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నువ్వు లేచి నీ పరుపు నువ్వే పరచుకోనమని అతనితో చెప్పగా వెంటనే అతను లేచెను. యుద్ధంలోని షారోన్లో కాపురమున్న వారందరూ అతను చూచి ప్రభువు తట్టు తిరిగిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇటువైపు అపోస్తలుల ద్వారా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. వీరు చేస్తున్న అద్భుతాల వల్ల అనేకులు ప్రభు వైపు తిప్పబడుతూ ఉన్నారనమాట. ఇక్కడ ఆ తర్వాత వచనం కూడా మీకు అందరికీ తెలుసు. 10వ అధ్యాయం పోయిన వారం కూడా అన్న మాట్లాడారు, క్రిస్టి బ్రదర్ మాట్లాడారు, గుర్తుంటే కనుక. ఇటలీ పట్టాలం అనబడినటువంటి ప్రదేశంలో కొర్నేలు అనేటటువంటి ఒక శతాధిపతి ఉన్నాడు. అతడు చాలా భక్తి పరుడు. అతడు కైసరులో ఉన్నాడు. అంటే ఇక్కడ వీళ్ళ సేవ జరుగుతుంది అనేది మీకు తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఇతను కూడా అన్యుడు, ఇటలీ పట్టణంలో శతాధిపతి. అతడు కొర్నేలు. అతడు ఇంటి వారందరితో కూడా ఎట్లా ఉన్నాడంట? ఆ వచనం మనం చదువుకున్నాం. ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఇతని యొక్క ప్రార్థన ప్రతిరోజు కూడా అంటే ఇంటి వారందరితో కూడి కొర్నేలనే భక్తిపరుడైనటువంటి వ్యక్తి ప్రార్థన చేసుకుంటే ఇతని ప్రార్థనను ఎవరు ఆలకించారు? దేవుడు ఆలకించి ఒక దేవదూతని పంపించి ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇదిగో కొర్నేలు, నీ కార్యాలు మాకు నచ్చాయి, నీ ప్రార్థనా జీవితం మాకు నచ్చింది, అన్నీ బాగా నచ్చాయి. అయితే ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సింది ఏంటి? రక్షణ. హల్లెలూయా. బాప్తిసం తీసుకొని నువ్వు నీ ఇంటి వారందరూ కూడాను రక్షణలోకి రావాలి. అయితే ఇదిగో పేతురు అనేటటువంటి ఒక వ్యక్తి ఒక చోట ఒక ప్రదేశంలో ఉన్నాడు. నువ్వు అక్కడ నీ మనుషులను పంపించి వారిని పిలిపించుకోమని చెప్పేసి ఇటువైపు పరిశుద్ధాత్ముడు ఈ కార్యాలు జరిపిస్తూ ఉన్నాడు అన్నమాట. అర్థమవుతుంది కదా మీకు అందరికీ? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అర్థం కాకపోతే ఆపేద్దాం. ఓకే, అనవసరంగా మాట్లాడాం. ఇక్కడ పేతురు గారి ద్వారా ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ కొర్నేలైనటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితము, వారి కుటుంబానికి పేతురు గారికి దేవుడు చూపిస్తూ ఉన్నారనమాట. పేతురు గారు సీమోన్ అనేటటువంటి ఒక అతని ఇంట్లో ఉండి మేడ మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. ప్రార్థన చేసుకుంటూ ఉంటే అతనికి ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. 9వ వచనంలో 9వ వచనము 10వ అధ్యాయం 9వ వచనం. మర్నాడు వారి ప్రయాణమై పట్టణం సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. అతను మిక్కిలి ఆకలి కొని భోజనం చేయి గోరెను. ఇంటి వారు
అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి యందు సకల విధములైన చతుష్పాద జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులు ఉండెను. అప్పుడు పేతురు, నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినపడెను. హల్లెలూయా. దేవుడు ఎలా వాడుకుంటున్నారో చూడండి. పేతురు గారు మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేసుకుంటున్నారంట. ఆ సమయంలో, ఏ సమయంలో? ఇటుపక్క కొర్నేలు యొక్క ప్రార్థన దేవుడికి వినిపించింది. ఇప్పుడు కొర్నేలు వారి కుటుంబాన్ని దేవుడు బాప్తిజంలోకి తీసుకురావాలి. ఇటుపక్క పేతురు గారేమో ఒక ఆయన ఇంట్లో ఉండి పైన ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అక్కడ సడన్ గా భూమి తెరవబడింది, ఆకాశం తెరవబడింది. భూమి మీదకి ఆకాశం నుంచి ఒక పెద్ద దుప్పటి 4 వైపుల నుంచి కూడాను ఇట్లా పరిచినటువంటి ఒక దుప్పటి కిందకి దిగుతుంది. ఆ దుప్పటిలో ఏమున్నాయంట? ఆ దుప్పటిలో ఏమున్నాయి చూడండి ఒకసారి. అన్ని రకాలైనటువంటి జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులు ఆ యొక్క దుప్పటిలో నుంచి పేతురు గారి ముందుకు వస్తూ ఉన్నాయి అన్నమాట. వస్తూ ఉండి అప్పుడు అక్కడ ఒక మాట వినపడుతుంది పేతురు గారికి. ఏం వినపడుతుందో తెలుసా? వీటన్నిటిని నువ్వు చంపుకొని తినుము అనే మాట. అప్పుడు పేతురు గారు ఏమంటున్నారంటే, చూడండి ఒక్కసారి, అయ్యా ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎప్పుడు తినలేదే అని చెప్పగా, దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైనవని ఎంచవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగమే మనకు కావాలి. దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు నిషిద్ధమని ఎంచవద్దు. ఎందుకు తెలియపరుస్తున్నారంటే, అప్పటి వరకు కూడా పేతురు గారికి ఏం తెలుసు అంటే, ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే బాప్తిస్మం ఇవ్వాలి, ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే దేవుళ్ళలోకి తీసుకురావాలి, దీనికి మాత్రమే యేసుక్రీస్తు అని ప్రభు అని ప్రకటించాలి అని మనసులో ఆయన అలా పెట్టుకొని ఉన్నాడు అనమాట. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి పునరుద్ధానం లేచేటప్పుడు మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ జనులకు సువార్తను ప్రకటించండి అని చెప్పారు. కానీ అపోస్తులైన పేతురు వీళ్ళకి మనకు కూడా ఫీలింగ్ ఉంటుంది కదా, మన అనుకున్న వాళ్ళకే మనం ఏదైనా చేయాలనిపిస్తుంది. మన కానీ అనుకున్న వాళ్ళకి దేవుని గురి ప్రకటించి వాళ్ళని మంచిగా తీసుకొస్తే అమ్మో వీళ్ళు కూడా రక్షణ వచ్చేస్తుందేమో అని కొన్నిసార్లు చెప్పకుండా ఉండే టైపు మనుషులు ఆ దినాల్లో ఉంటారనమాట. అట్లనే పేతురు గారు అయిపోతుందంటే, అమ్మో ఇప్పుడు యోనా గారి సంగతి నేను అనేక సార్లు తెలియపరిచాను. యోనాని దేవుడు ఏ ప్రదేశానికి వెళ్ళి చెప్పమన్నాడు? మర్చిపోయారు. యోనా గారిని దేవుడు ఒక ప్రదేశానికి వెళ్ళి చెప్పేసేసి నిన్వే పట్టణానికి వెళ్ళి వారికి ప్రకటించండి అంటే, ఆయన ఏం చేశాడు? నిన్వే కంటే తార్షీషు వెళ్ళిపోయాడు అనమాట, వేరే ఓడెక్కేసేసి. ఎందుకు వెళ్ళట్లేదు నిన్వే పట్టణానికి? దేవుడు మహాశాంతివంతుడని తెలుసు, ఆయన చాలా ప్రేమ కలిగిన వాడని తెలుసు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటిస్తే వాళ్ళు మారిపోయారు అనుకో, దేవుడు వాళ్ళు ఏం చెయ్యడే. ఇప్పుడు వాళ్ళు ఏమైనా చెయ్యాలి, దేవుడు అది కావాలి కదా. వాళ్ళందరికీ కూడాను ఏదో ఒక నష్టం జరగాలి, ఎందుకంటే వాళ్ళు చాలా తప్పులు చేసిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి నష్టం జరగాలి. ఇప్పుడు నేను వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఖచ్చితంగా మారు మనసు పొందేస్తారు వీళ్ళు. మారు మనసు పొందితే వీళ్ళ మీదకి శిక్ష తప్పిపోతుందేమో అని చెప్పేసి తప్పించుకోవడానికి ట్రై చేశాడు. కానీ దేవుడు అక్కడ మనకు అందరికీ తెలుసు, ఒక సొరకాయ చెట్టును నాటడం, ఆ సొరకాయ చెట్టు నీడలో ఈ యొక్క యోనా గారు పడుకోవడం, 10 నిమిషాలకే మళ్ళీ సొరకాయ చెట్టు ఎండిపోగానే యోనా కోపం వచ్చేసింది. ఈ ఎండలో ఈ చెట్టుని నా కోసం ఉంచకుండా నువ్వు తీసేస్తావా అని చెప్పేసి దేవుడు. అప్పుడు దేవుడు ఏమంటాడు అంటే, ఇదిగో 10 నిమిషాలు నీ కోసము నీడనిచ్చిన ఈ చెట్టు ఎండిపోతేనే నువ్వు చూడలేకపోతున్నావే, వాళ్ళంతా నా ప్రజలు, నా బిడ్డలు, వాళ్ళు నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు స్వార్థను ప్రకటించు, వాళ్ళు ఖచ్చితంగా మారు మనసు పొందుతారు, నేను వాళ్ళని కాపాడతాను. ఇదే దేవుని ప్రేమ. మీకు అందరికి అర్థమవుతుంది కదా ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఎలా ఉంటుంది అంటే, తప్పు చేసినా, తప్పు ఏం జరిగినా కానీ మళ్ళీ మీరు నా దగ్గరికి వచ్చేయాలి, నన్ను అడగాలి, నేను మళ్ళీ క్షమించేయాలి, మళ్ళీ నేను మిమ్మల్ని నా బిడ్డలుగా తెచ్చుకోవాలి. ఇది ఆయనకు ఉండేటటువంటి ప్రేమ. అందుకే దేవుడు ప్రేమామయుడు. ఆయన ఎప్పుడు కూడాను నిత్యమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రపంచంలోకి ఆయన తన యొక్క ఒక్కగానొక్క కుమారుని పంపించాడు. కాబట్టి ఇక్కడ మనందరం కూడా చూసుకోగలిగితే 4:15 4:20 అయిపోయింది, ముగించేస్తున్నాను. అయితే చూడండి, ప్రభు అయిన దేవుడు ఇక్కడ మనందరికీ కూడా, నేను ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారిని ఆ విధంగా అటువైపు వాడుకుంటూ ఇక్కడ పేతురు గారికి తెలియపరిచిన విషయం ఏంటి అంటే, నువ్వు వేరే వాళ్ళని ఎవరిని నిశ్శబ్దంగా చూడొద్దు. అక్కడ కొన్నేళ్ళు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు, అతనికి బాప్తిజం ఇవ్వడానికి నువ్వు వెనక తీయొద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్తారనమాట. ఆ 10వ అధ్యాయం అంతా అదే జరుగుతుంది అనమాట. 10వ అధ్యాయం అంతా పేతురు గారికి కూడా అర్థమైపోతుంది, కేవలం ఇశ్రాయేలుని మాత్రమే కాదు రక్షణ,
దేవుని నమ్మిన ప్రతి బిడ్డకు రక్షణ కావాలి అని చెప్పేసి ఆ విధంగా సంఘం అభివృద్ధి పరుచుకుంటూ ఇటుపక్క అపోస్తలులు అటుపక్క పౌలు గారు వారు ఏ విధంగా సువార్తలో ముందుకు వెళ్తున్నారనే విషయాలన్నీ మనం ముందు ఎక్కువ విషయాలు ధ్యానం చేసుకుందాము. చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.